Good evening all students. So ఇవాల్టి మన టార్గెట్ ఏంటంటే కేర్ టు బి టేకెన్ ఇన్ ద లాస్ట్ 1 వీక్ ఆఫ్ సిపిటి ఎగ్జామ్. మై డియర్ స్టూడెంట్స్, మాకు టైం ఎక్కువ ఉండో ఇంకే రీజన్స్తోనే ఈ వీడియోస్ అన్ని చేయట్లేదండి. ఇట్స్ అ సిరీస్ ఆఫ్ వీడియోస్. ఎవ్రీ డే వీఆర్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ దిస్. ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము అప్డేట్ చేసుకుంటూ మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాం. ఈ చిన్న చిన్న టిప్స్ గ్యారంటీగా మీకు యూస్ఫుల్ అవుతాయండి. దయచేసి వీటిని సీరియస్గా తీసుకొని ఫాలో అవ్వండి. యూ విల్ డెఫినెట్లీ గెయిన్ అలాట్ అండి. అండ్ అట్లానే కొంతమంది స్టూడెంట్స్ అడుగుతుంటారు, సార్ ఇవి ముందే ఇస్తే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ దెర్ ఈస్ అ చేంజ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్. జూన్ 2014 వరకు సిపిటి ఎగ్జామ్ ప్యాటర్న్ వేరండి. జూన్ 2014 నుంచి కొన్ని చేంజెస్ వచ్చినాయి. డిసెంబర్కి చాలా భారీ చేంజెస్ వచ్చినాయి. దాంతో ఏమవుతుందంటే మేము ఏదైతే స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుని ఉన్నామో అది కంప్లీట్గా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి. నిజంగా అదే కరెక్ట్ అయితే కనుక ఇలాంటి వీడియోస్ ప్రీవియస్ బ్యాచెస్ కోసం చేసినవి ఉన్నాయండి, అవే మీకు ప్లే చేయొచ్చు కదా. బట్ దట్ ఈస్ అబ్సల్యూట్ ఇన్ఫర్మేషన్, దట్స్ అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఒక టీమ్ ఆఫ్ స్టాఫ్ హూ ఆర్ రెగ్యులర్లీ మానిటరింగ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి దీన్ని కంటిన్యూస్గా అప్డేట్ చేసుకుని మేము ముందుకు వస్తున్నాం. యూ కాంట్ బిలీవ్, మీ నెక్స్ట్ వీడియోస్ కోసం ఆల్రెడీ మేము రీసెర్చ్ చేస్తున్నాం. లైక్ కేర్ టు బి టేకెన్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామ్. లైక్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి, అసలు ఒక ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని సైంటిఫిక్ వేస్ ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ రీసెర్చ్ చేస్తున్నాం. అండ్ యూ కాంట్ బిలీవ్ అండి, ఈవెన్ జిఆర్ఈ, టోఫెల్, క్యాట్ లాంటి ఎగ్జామ్స్ యొక్క వీడియోస్ మనకి ఇంటర్నెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. వాటిని వాచ్ చేసి దాని నుంచి కూడా ఇన్పుట్స్ డ్రా చేస్తున్నాం. సో దాని నుంచి కూడా మంచి పాయింట్స్ తీసుకొని మనకి ఉపయోగపడే విధంగా వాటిని మౌల్డ్ చేసుకుంటున్నాం. ఇలా ఎంతో రీసెర్చ్ జరుగుతుంది కాబట్టి మాకు కొంచెం టైం పడుతుంది, అర్థం చేసుకుని కోఆపరేట్ చేయండి. కమింగ్ టు దిస్ వీడియో, కేర్ టు బి టేకెన్ ఇన్ ద లాస్ట్ 1 వీక్ అండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ దీంట్లో ఒక 2-3 పాయింట్స్ మాత్రమే కొత్త వస్తాయి. మిగతావన్నీ కూడా నిన్నటిదాకా మనం చూసినటువంటి 2 వీడియోస్ నేను ముందే చెప్పాను, ఇట్స్ అ సిరీస్ ఆఫ్ వీడియోస్. ఆ సిరీస్లో 3rd వీడియో అండి. ప్రీవియస్ 2 వీడియోస్లో మనం మాట్లాడుకున్న వాటిలో ముఖ్యమైన పాయింట్సే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతాయని చెప్పుకోవచ్చు. హౌ టు రివైజ్ ద సబ్జెక్ట్స్, మెజారిటీ పాయింట్స్ని ఆల్రెడీ కవర్ చేశానండి. అన్నిటికంటే ఈ టైంలో మీరు చేయాల్సినటువంటి పని, ప్లీజ్ కమ్అట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఫియర్. అఫ్కోర్స్ మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు, ఎగ్జామ్ని ఓవర్ ఎస్టిమేట్ కూడా చేయొద్దు. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పనికిరాదు, మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకోవడం కూడా పనికిరాదు. మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ కరెక్ట్గా అసెస్ చేసుకొని యూ ప్లీజ్ కమ్అట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఫియర్. భయపడి మనం సాధించేదేమీ లేదు. సో ఎప్పుడైతే మనం భయపడతామో మిస్టేక్స్ చేస్తాం. 90% ఆఫ్ ద యాక్సిడెంట్స్ అవుట్ ఆఫ్ ఫియర్ జరుగుతాయండి. అండ్ అట్లానే మీరు నమ్మలేరు, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు దాంట్లో ఉండేటువంటి వ్యక్తులు చనిపోతూ ఉంటారు. డూ యూ నో ద మేజర్ రీజన్ ఫర్ దేర్ డెత్? ద మేజర్ రీజన్ ఈజ్ నాట్ ద యాక్సిడెంట్, ద మేజర్ రీజన్ ఈజ్ దేర్ ఫియర్. ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది. నాకేదో అయిపోయిందేమో, నాకేదైనా జరిగిందేమో అనేటువంటి ఆ భయం ఉంటుంది చూసారా, అది మేజర్ ప్రాబ్లం అండి. అంతేగాని యాక్సిడెంట్ మేజర్ ప్రాబ్లం కాదండి. సో అట్లనే చాలా సందర్భాల్లో ఈ కార్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు మెజారిటీ యాక్సిడెంట్స్ ఏం జరుగుతాయంటే ఎదురుగా ఏదన్నా ఒక వెహికల్ వస్తుంది, మనం హిట్ చేస్తామనే భయంతో బ్రేక్ ప్రెస్ చేయబోయి ఎక్సిలేటర్ ప్రెస్ చేయడం. సో ఇలా ఆ ఫియర్ అనేటువంటి దాంట్లో మనం చాలా తప్పులు చేస్తూ ఉంటామండి. దయచేసి ప్లీజ్ కమ్అట్ ఆఫ్ ద ఫియర్. సో మీకు మీరు సైకలాజికల్గా మీకు మీరు పాజిటివ్ కమాండ్స్ ఇచ్చుకోవాలండి, మీతో మీరు మాట్లాడుకోవాలి. సో అందుకనే మెడిటేషన్ అనేది చాలా హెల్ప్ చేస్తుందండి ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి. సో మీతో మీరు మాట్లాడాలి, మీ గురించి మీరు అసెస్ చేసుకోవాలి, మీకు మీరు కొన్ని పాజిటివ్ కమాండ్స్ ఇచ్చుకోవాలి. రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్, ఒక సెల్ ఫోన్ పనిచేయడానికి సాఫ్ట్వేర్ ఉంటుంది, ఒక కంప్యూటర్ పనిచేయడానికి సాఫ్ట్వేర్ ఉంటుంది, అలానే మీ బ్రెయిన్ పనిచేయడానికి కూడా సాఫ్ట్వేర్. బట్ అన్ఫార్చునేట్లీ ఆ సాఫ్ట్వేర్కి ఇచ్చే ఇన్పుట్స్ ఏంటి అంటే కనుక మన పర్సెప్షన్, మన ఆలోచన, మన యాటిట్యూడ్. సో మన బ్రెయిన్ పనిచేయడానికి కూడా సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ ఏంటి అంటే మన పర్సెప్షన్, హౌ వీ రిసీవ్ ద థింగ్స్. ప్రపంచంలో జరిగే విషయాలన్నింటి మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటాం. సో మన యాటిట్యూడ్ ఏంటి అంటే మీకు మీరే కమాండ్స్ ఇచ్చుకుంటారు, మీరు ఇచ్చిన కమాండ్స్ని బట్టి మీ బ్రెయిన్ వర్క్ చేస్తుందండి. దట్స్ వై యూ కీప్ ఆన్ గివింగ్ పాజిటివ్ కమాండ్స్ టు యువర్ బ్రెయిన్. ఎస్, ఐ కెన్ డూ, ఇట్స్ పాసిబుల్. అండ్ రిమెంబర్, ఎగ్జామినేషన్లో మీ పర్ఫార్మెన్స్ అనేది it's not a matter of your caliber. So ikkada మీ
పర్ఫార్మెన్స్ అనేది మీ క్యాలిబర్ కంటే మీకున్నటువంటి సబ్జెక్టు, మీ స్కిల్స్, వీటన్నిటికంటే కూడా ఏంటంటే, సో ఎంత కంఫర్టబుల్గా మీరు ఎమోషనల్గా కంట్రోల్డ్గా మీరు ఎగ్జామ్కి వెళ్ళారు, అది ఇంపార్టెంట్. మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పుంటాను. రీసెంట్గా జరిగినటువంటి వరల్డ్ కప్లో ఇండియా యొక్క పర్ఫార్మెన్స్, అప్పటిదాకా మన పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. అప్పటిదాకా మన సక్సెస్ అవ్వడానికి, మన ఇండియన్ టీం సక్సెస్ అవ్వడానికి ఏమేం ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయో అన్నీ ఆ మ్యాచ్కి కూడా ఉన్నాయి. మరి ఎందుకు ఓడిపోయాం? సింపుల్, ఆ ఫియర్ ఫ్యాక్టర్, దాని నుంచి బయటపడలేకపోవడం. సో దట్స్ వై ఆ ఫియర్ ఫ్యాక్టర్ నుంచి బయటికి రండి. మీ క్యాలిబర్, మీ పర్ఫార్మెన్స్, మీ స్కిల్స్, సో మీ సబ్జెక్ట్ నాలెడ్జ్, వీటన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ పర్టికులర్ మూమెంట్లో మీరు ఎంత కంట్రోల్డ్గా ఎగ్జామినేషన్ రాశారు. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీకు ఎంత తెలుసు అనే దానికంటే కూడా మీకు తెలిసిన దాన్ని ఎంత చక్కగా ప్రజెంట్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు బాగా చదివిన స్టూడెంట్ అక్కడికి వెళ్ళి ఫెయిల్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ ఎగ్జామ్ ఫియర్. కొన్నిసార్లు అంత బాగా చదవని వాడు కూడా అక్కడ మంచిగా రాయొచ్చు, సో తనకు ఆ ఫియర్ ఫ్యాక్టర్ లేకపోవడం వల్ల. అండ్ దిస్ ఇస్ రైట్ టైమ్ టు రివైజ్ ఆల్ ద రివిజన్ ఎగ్జామ్ పేపర్స్. దయచేసి ఇప్పటి వరకు రివిజన్ ఎగ్జామ్స్ పేపర్స్ మీరు ఏం రాశారో ఒకసారి రివైజ్ చేసుకోండి. దాంట్లో ఏవైతే మీరు అన్అటెంప్టెడ్గా వదిలేశారో, ఏవైతే మీరు రాంగ్గా అటెంప్ట్ చేశారో అవి రివైజ్ చేసుకోవడానికి ఇది రైట్ టైం అండి. అండ్ దయచేసి కొత్తగా ఎటువంటి మెటీరియల్స్, బుక్స్, వేరే ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్స్ ఇవేవి చదవద్దండి. ఇప్పుడు అవి చదివే టైం ఇది కాదు. సో మీ మైండ్ ఆల్రెడీ మన మెటీరియల్స్కి ఫైన్ ట్యూన్ అయ్యి ఉంది, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. అండ్ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ రూమర్స్. ఈ టైంలోనే చాలా రూమర్స్ వస్తుంటాయి. అప్పుడప్పుడు స్టూడెంట్స్ మెసేజ్ చేస్తుంటారు, సార్ సిపిటి కట్ ఆఫ్ మార్క్స్ 125 చేశారంట కదా సార్, మా ఫ్రెండ్ చెప్పాడు. సో ఇంకోటి ఏమంటాడంటే, సార్ నెక్స్ట్ అటెంప్ట్ నుంచి సిఏ కోర్స్ మారిపోతుందంట కదా సార్ ఇంకోటి అంటాడు. సో దిస్ ద రైట్ టైం, అన్ని రకాల రూమర్స్ రావడానికి ఇది రైట్ టైం అనమాట. దయచేసి డోంట్ బిలీవ్ ఇన్ దోస్ రూమర్స్. అండ్ రిమెంబర్, అవన్నీ కనుక కరెక్ట్ అయితే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ఉన్నాం. చాలా విషయాలు మీకు మెసేజెస్ ద్వారా తెలియజెప్తూ ఉన్నాం, నోటీస్ బోర్డు ద్వారా తెలియజెప్తున్నాం. ఇది చెప్పండి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, అదే కనుక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే మన మేనేజ్మెంట్ చెప్పదా ఏంటి అన్నట్టుగా మీరు మా మీద కాన్ఫిడెన్స్ ఉంచండి. మాకు బాగా గుర్తు, రీసెంట్గా ఐపీసీ ఎగ్జామినేషన్స్ ఇంకొక 3 డేస్లో ఐపీసీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అనగా, 3-4 డేస్లో స్టార్ట్ అవుతాయి అనగా ఈ నేపాల్లో భూకంపం వచ్చిందండి, ఎర్త్క్వేక్. సో అప్పుడు ఏమైందంటే సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ రిలీజ్ చేశారు. ఏమనంటే, ఓన్లీ నేపాల్ వరకు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తున్నాం అని చెప్పి ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో ఏం చేశారంటే కొంతమంది స్టూడెంట్స్ కావాలని సిఐపిసి ఎగ్జామ్స్ అన్ని పోస్ట్పోన్ అయిపోయినాయి అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా దాన్ని పాపులరైజ్ చేశారు. దాంతో స్టూడెంట్స్ మాకు ఎస్ఎంఎస్లు పెట్టడం, మేము ఒకటే చెప్పాం, సిఏ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో అఫీషియల్గా నోటిఫికేషన్ చూస్తేనే నమ్మండి. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే సోషల్ మీడియాలో ఒక నోటిఫికేషన్ లాగా డిజైన్ చేసేసి ఫేస్బుక్లో వాటిలో ఫార్వర్డ్ చేసుకోవడం మొదలుపెట్టారు. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ద అఫీషియల్ నోటిఫికేషన్ ఆఫ్ ద సిఏ ఇన్స్టిట్యూట్. సో అలా విపరీతంగా మాకు మెసేజ్లు వచ్చినాయి. సో మేము ఒకటే చెప్పాం, అది నిజంగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ పాటికి మేము మెసేజ్ చేసేవాళ్ళం మీకు, అదొకటే మీరు నమ్మండి. మేమే చెప్పేవాళ్ళం ఇలా పోస్ట్పోన్ అయింది చూసుకోండి అని. దట్స్ వై డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ సచ్ రూమర్స్ అండి. మేము అఫీషియల్గా చెప్తాం నిజంగా ఏదైనా చేంజెస్ ఉంటే, అప్పటిదాకా మీరు ఎవరి మాటలు నమ్మద్దు. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, రేపు ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ కొంచెం టఫ్గా రాబోతుంది, అంతవరకు గ్యారంటీ. అదేం రూమర్ కాదండి, ఇట్స్ పక్కా ఇన్ఫర్మేషన్. ఫోకస్ మోర్ ఆన్ ద సబ్జెక్ట్ దట్ యూ ఫీల్ టు బి డిఫికల్ట్. ఏ సబ్జెక్ట్ అయితే మీరు డిఫికల్ట్ అనుకుంటున్నారో ఈ వారం 10 రోజుల పాటు ఎక్కువగా దాని మీద ఫోకస్ చేయండి. ఎస్పెషల్లీ ఫోకస్ మోర్ ఆన్ అకౌంట్స్. మీకు వచ్చినా రాకపోయినా అకౌంట్స్ బాగా ఫోకస్ చేయాలి. బికాస్ అకౌంట్స్ మీకు హైయెస్ట్ వెయిటేజ్ అండి, దట్ ఈస్ 60 మార్క్స్. అండ్ ప్రతి సబ్జెక్ట్లో కూడా హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఉంటాయి, వాటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ మెటీరియల్స్ అవన్నీ చదివేంత టైం మనకు లేదండి. సినాప్సిస్, ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్స్ ఉన్నాయి, అవి బాగా చదవండి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఎవ్రీ డే ఎకనామిక్స్ ఫాస్ట్ ట్రాక్, మ్యాక్రో ఎకనామిక్స్ ఫాస్ట్ ట్రాక్ చదవండి. ఎవ్రీ డే స్టాటిస్టిక్స్ ఫార్ములాస్ చదవండి. ఎవ్రీ డే మ్యాథ్స్ ఫార్ములాస్ చదవండి. ఎవ్రీ డే మైక్రో ఎకనామిక్స్ ఫార్ములాస్ చదవండి. ఎవ్రీ డే అకౌంట్స్ ఎంట్రీస్ చదవండి. అలా ఈ టైంలో ఏం చేయాలో ఆల్రెడీ నేను చెప్పాను. అండ్ ఫోకస్ ఆన్ ఎంసీక్యూస్ దట్ యు ఆర్ నాట్ స్ట్రైక్డ్ ఆఫ్ అండి. సో ప్రీవియస్గా మనం అనుకున్నాం మనకి ఈజీగా అనిపించినటువంటి ఎంసీక్యూస్ అని స్ట్రైక్ ఆఫ్ చేయండి అని. ఇన్ అదర్ వర్డ్స్, స్ట్రైక్ ఆఫ్ చేయనివి ఇప్పుడు చదవాలి కదండి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ డే బిఫోర్ ఎగ్జామ్ కూడా మనకి సైకలాజికల్గా ఏమనిపిస్తుంది అంటే అన్నీ చదవాలనే ఫీలింగ్ ఉంటుంది, దాని నుంచి బయటకు రండి. డే బిఫోర్ ఎగ్జామ్ అంటే పబ్లిక్ ఎగ్జామే కాదండి, ఈవెన్ మాక్ టెస్ట్ కూడా అంతే.
అన్నీ చదివే ఆలోచన పెట్టుకోవద్దు, మీరు రివైజ్ చేయలేరు, మీకు టైం సరిపోదు. అందుకని మెయిన్ ఏవైతే ఉన్నాయో ఎంసీక్యూస్ వాటి మీదే ఫోకస్ చేయండి. అండ్ హ్యాబిచువేట్ ద ఫాలోయింగ్. ఈ వారం 10 రోజుల పాటు హ్యాబిచువేట్ చేసుకోండి. ఒకటి మెడిటేషన్, ఎవ్రీడే ఒక 30 minutes దానికి స్పెండ్ చేయండి. అండ్ మెడిటేషన్లో మీకు మీరు పాజిటివ్ కమాండ్స్ ఇచ్చుకోండి. ఐ కెన్ డూ. సో అలాంటి సిగ్నల్స్ ఇవ్వడం వల్ల మీకు ఎగ్జామినేషన్ ఫియర్ పోతుంది. అండ్ హ్యావ్ ఎనఫ్ స్లీప్ ఫర్ అట్లీస్ట్ 7 to 8 hours a day. సో ఎక్కువ మీరు అంత ఎనఫ్ స్లీప్ మీకు ఇవ్వకపోతే ఏమవుతుందంటే, సో మీ బ్రెయిన్ డెఫినెట్గా స్ట్రెస్కి లోన్ అవుతుందండి. అండ్ రెండోది ఆ థింకింగ్ ఎబిలిటీ తగ్గుతుందండి. అంటే రైట్ డెసిషన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉండదు. రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్లో మీరు ఎగ్జామ్ బాగా పర్ఫామ్ చేయాలంటే మీ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేయాలి, చాలా అలర్ట్గా వర్క్ చేయాలి. సో ఎనఫ్ స్లీప్ ఉన్నప్పుడే అది జరుగుతుందండి. కొంచెం డ్రౌజీగా ఉన్నా మనం రాంగ్ జడ్జిమెంట్స్ తీసుకునే అవకాశం ఉంది. దట్స్ వై ఇప్పటి నుంచి కూడా ఎనఫ్ రెస్ట్ తీసుకోండి. అండ్ నెవర్ డూ నైట్ అవుట్స్. నేను ప్రీవియస్గా కూడా చెప్పాను, ఎప్పుడైతే మీరు నైట్ అవుట్స్ చేస్తారో ఇమీడియట్గా మీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఎగ్జామ్లో మీరు డ్రౌజీగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆటోమేటిక్గా మీకు జరిగే బెనిఫిట్ కంటే లాస్ ఎక్కువ జరుగుతుంది. అండ్ బీ కేర్ఫుల్ విత్ ద సెలెక్షన్ ఆఫ్ ఫుడ్. సో ఫుడ్, వాటర్ అండి, ఈ రెండు విషయంలో చాలా 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 కేర్ఫుల్గా ఉండండి. మనం కొంచెం రాంగ్ డెసిషన్ తీసుకున్నా డెఫినెట్గా సఫర్ అవుతాం. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తానండి. ఈ వీడియోస్ అన్నీ నేను రికార్డింగ్ స్టార్ట్ చేసే ముందు రోజు ఇంట్లో ఒక చిన్న గెట్ టుగెదర్ జరిగింది. దాంట్లో ఒక స్ప్రైట్, ఒక చిన్న కప్, జస్ట్ మనం టీ తాగేటువంటి చిన్న కప్లో నేను తాగడం జరిగింది. జనరల్గా నేను కూల్ డ్రింక్స్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను. ఒక 1 week కాలేజ్కి సెలవులు అన్నప్పుడు మాత్రమే నేను కూల్ డ్రింక్ తాగుతాను. అట్లాంటిది ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం తాగమని గొడవ చేస్తే సరే ఒక చిన్న సిప్ తీసుకున్నానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను థ్రోట్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నానండి. ఆ రోజు టెంప్ట్ అయ్యి తీసుకున్నటువంటి ఒక చిన్న రాంగ్ డెసిషన్. నేనైతే బాగా నమ్ముతానండి, ఇవాళ మనం ఏ లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తున్నామో, లేదా ఇవాళ ఏదైతే మనకు సఫరింగ్స్ ఉన్నాయో, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డెసిషన్స్ టేకెన్ ఎర్లియర్. గతంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇవాళ మనం ఈ పొజిషన్లో ఉన్నామంటే గతంలో తీసుకున్న మంచి నిర్ణయాలు. ఇవాళ మనం సఫర్ అవుతున్నాం అంటే గతంలో తీసుకున్నటువంటి రాంగ్ డెసిషన్స్. అలానే ఇవాళ మనం కరెక్ట్గా డెసిషన్స్ తీసుకుంటే మన ఫ్యూచర్ అంతా బాగుంటుందండి. అప్పుడప్పుడు ఈ లవ్ మ్యారేజ్ విషయంలో మీరు చూస్తుంటారు. సో ఆ మ్యారేజ్ చేసుకునేంత వరకు ఏం ప్రాబ్లమ్స్ లేవు అని అనిపిస్తుంది. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత కానీ అన్ని సమస్యలు స్టార్ట్ అవుతాయండి. అంటే ఆ తీసుకున్నటువంటి ఆ చిన్న డెసిషన్ యొక్క కాన్సిక్వెన్స్ మన లైఫ్ లాంగ్ ఫేస్ చేయాల్సిందే. సో అలా ఇవాళ మనం తీసుకునే డెసిషన్స్ యొక్క కాన్సిక్వెన్స్ లైఫ్ లాంగ్ మీరు ఫేస్ చేస్తారండి. దట్స్ వై చిన్న డెసిషన్సే, బట్ బీ కేర్ఫుల్. సో ఇంటర్నెట్, ఫేస్బుక్, సెల్ ఫోన్స్ దయచేసి దూరంగా ఉండండి. అండ్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఇలాంటివి కొంచెం దూరంగా ఉండండి. లేదు సార్, ఎమోషనల్గా నేను బ్యాలెన్స్డ్గా ఉండగలను అనుకున్నప్పుడు ఓకే, అభ్యంతరం లేదు. ఏం లేదు, మన ఎమోషనల్ బ్యాలెన్స్ కోల్పోయేటువంటి ఛాన్స్ ఉంది. అలాంటి న్యూస్ ఆర్టికల్స్ చదవకుండా ఉంటే మంచిది. అలాంటి న్యూస్ పేపర్, అలాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా ఛానల్స్లో వస్తున్నా కూడా వాచ్ చేయకుండా ఉంటే మంచిది. అండ్ ఫ్రెండ్స్తో ఎటువంటి ఆర్గ్యుమెంట్స్, ఇష్యూస్ ఇలాంటి వాటికి జోలికి దూరంగా ఉండండి. హ్యావ్ ఏ పీస్ఫుల్ మైండ్. అండ్ ఫంక్షన్స్, పార్టీస్ ఇట్లాంటివి అవాయిడ్ చేయండి. సో రీసెంట్గా ఒక టీవీ ఛానల్లో కూడా మీరు చూడొచ్చు, ఒక ఫంక్షన్లో ఫుడ్ పాయిజన్ అయ్యి అరౌండ్ ఒక 250 members హాస్పిటలైజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరు ఇంటెన్షనల్గా చేయరండి. సో ఎవరైతే అక్కడ ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు ఇంటెన్షనల్గా చేయరు కదండి. బట్ స్టిల్ వీఆర్ ద సఫరర్స్. వేరే వాళ్ళు సఫర్ అయితే మహా అయితే 1 or 2 days డిస్టర్బ్ అవుతారు. బట్ మనం ఎగ్జామ్కి వెళ్ళబోతున్నాం కాబట్టి మనం సఫర్ అయితే ఒక 6 months మనం కోల్పోతామండి. ఎందుకు రిస్క్ తీసుకోవాలి చెప్పండి. సో యాక్చువల్గా ఇప్పుడు రోడ్ మీద చాలా ఫాస్ట్గా వెహికల్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. సో అలా ఫాస్ట్గా డ్రైవ్ చేసే ప్రతి ఒక్కడు ఏమంటాడంటే నాకేం కాదు అంటే, అందరనే మాట ఇది, నాకేం కాదు, యాజ్ ఇఫ్ రోడ్ మొత్తం మన కంట్రోల్లో ఉన్నట్టు. ఎస్, నువ్వు కరెక్ట్గానే డ్రైవ్ చేయొచ్చు, నువ్వు డ్రైవింగ్లో ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు. బట్ నీ వెనకాల వస్తున్నటువంటి వెహికల్స్, నీ ముందు వెళ్తున్నటువంటి వెహికల్స్, వాళ్ళు చేసే మిస్టేక్స్ కూడా మనమే సఫర్ అవుతాం కదా. సో అందరూ చెప్పే మాట ఇది, నాకేం కాదు అని. మరి రోజు జరుగుతున్న యాక్సిడెంట్స్ అన్నీ. సో దయచేసి రిస్క్ తీసుకోవద్దండి ఈ పర్టికులర్ టైంలో. దీని కాన్సిక్వెన్స్ చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చాలా భారీగా ఉంటుంది మీరు ఇప్పుడు కనుక రిస్క్ తీసుకుంటే కనుక. అండ్ లాస్ట్ 2 points చాలా ఇంపార్టెంట్ అండి. రీషెడ్యూల్ యువర్ ఫుడ్ టైమింగ్స్ అండి. సో ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్
10:30 to 12:30 అండ్ 2 to 5 నాకు గుర్తున్నంత వరకు 10:30 to 12:30, 2 to 5. సో ఇప్పుడు మనకి రోజు 2 o'clockకి నిద్రపోయే అలవాటు ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఎగ్జామ్ రోజు కూడా మీకు నిద్ర వచ్చేస్తుందండి, మీకు తెలియకుండానే వచ్చేస్తుంది. సో బయలాజికల్ క్లాక్, మన బాడీలోనే అటువంటి బయలాజికల్ క్లాక్ ఉంటుందండి. సో ప్రతిరోజు అది హ్యాబిచ్యుయేట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా మీకు 2 o'clockకి నిద్ర వస్తుందండి. దట్స్ వై ఆ స్లీప్ సైకిల్ని మీరు చేంజ్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామినేషన్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైమింగ్స్లో నిద్రపోవద్దు. ఇప్పుడు మీరు ఏది హ్యాబిచ్యుయేట్ చేస్తాడో అదే మీకు ఎగ్జామ్లో డే కూడా హ్యాబిచ్యుయేట్ అవుతుంది. అట్లనే ఫుడ్ టైమింగ్స్ మార్చుకోండి. లెట్ us ఇమాజిన్ 2 to 5 మనకి ఎగ్జామినేషన్ టైం అండి. రోజు మనకి 1:30కి ఫుడ్ తీసుకునేటువంటి అలవాటు. మరి జనరల్గానే మనం భోంచేసిన వెంటనే డైజెషన్కి ఎక్కువ ఆక్సిజన్ కావాలి కాబట్టి బ్రెయిన్కి వెళ్ళే ఆక్సిజన్ డైజెషన్కి డైవర్ట్ చేయడం జరుగుతుందండి. ఆటోమేటిక్గా మనం డ్రౌజీగా ఫీల్ అవుతాం. ఇది సైంటిఫిక్ రీజన్. మరి ప్రతిరోజు ఇది హ్యాబిచ్యుయేట్ అయి ఉన్నాం కాబట్టి రేపు ఎగ్జామ్ అప్పుడు కూడా ఇదే జరుగుతానండి. కాబట్టి ఆ ఫుడ్ సైకిల్, ఫుడ్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్చుకోండి. ఆ టైమింగ్స్ చేంజ్ చేసుకోండి. మేబీ హాస్టల్ స్టూడెంట్స్ అలా అయితే కనుక కుదరకపోవచ్చు, బట్ పాసిబిలిటీ ఉన్నంత వరకు ఆ ఫుడ్ తీసుకునే టైమింగ్స్ కొద్దిగా చేంజ్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక 1 hour ముందు, 2 to 5 ఎగ్జామ్ అంటే కనుక 1 కల్లా ఫుడ్ ఇంటేక్ అనేది క్లోజ్ చేసేయండి. ఆ డ్రౌజినెస్ లేకుండా ఉంటుంది. అండ్ ఆ ఎగ్జామ్ టైమింగ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు నిద్రపోవద్దు. ఇప్పటివరకు మీకు అలాంటి అలవాటు ఉంటే కనుక ఇమీడియట్గా ఆపేసేయండి. ఎందుకంటే ఇదే హ్యాబిట్ రేపు మీకు పబ్లిక్ ఎగ్జామ్ టైంలో కూడా వస్తుందండి. అండ్ ప్లేస్ ఆఫ్ ఎగ్జామ్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us ఇమాజిన్ యు ఆర్ ఇన్ కర్నూల్, మీరు ఎగ్జామ్ సెంటర్ విజయవాడలోనే పెట్టారు అనుకుందాం ఎగ్జాంపుల్ సేక్. సో 14th మీకు ఎగ్జామ్ ఉందనుకోండి, అట్లీస్ట్ ఒక 3 days ముందే మీరు విజయవాడ వెళ్ళిపోండి. అక్కడున్న అట్మాస్ఫియర్కి మీరు అడ్జస్ట్ అవ్వాలి. అంతేగాని రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ వెళ్ళడం నో, అలా చేయకండి. ఒక 3 days ముందే అక్కడికి వెళ్ళి ఎవరన్నా రిలేటివ్స్ ఇంట్లోనో లేకపోతే రూమ్లోనో లేకపోతే హోటల్ రూమ్లోనో ముందే స్టే చేయడం మంచిది. 3 days మీకు బడ్జెట్ పర్మిట్ చేయకపోతే అట్లీస్ట్ 2 days. అండ్ కేర్ రిక్వైర్డ్ టు బి టేకెన్ వాళ్ళు సెలెక్టింగ్ ప్లేస్ ఆఫ్ స్టే. సో వీలైనంత వరకు రిలేటివ్స్ ఇంట్లో ఉండొద్దండి. లెట్ us ఇమాజిన్ మీరు రిలేటివ్స్ ఇంటికి వెళ్ళారు, వాళ్ళకి డైలీ సీరియల్స్ చూడడం అలవాటు. సో అత్తా కోడలు ఇట్లాంటి సీరియల్స్ అన్ని చూడడం అలవాటు. వాళ్ళు మీకోసం సీరియల్స్ మానుకోలేరు కదండి. బట్ ఇట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ న్యూసెన్స్ టు యూ. లేదు వాళ్ళకి సాటర్డే సండే కాబట్టి సండే రేర్గా వచ్చుద్ది, మేము ఎంజాయ్ చేయాలి, మేము టీవీ చూడాలి అని అనుకుంటారు. సో మీకేమో ఎగ్జాము, సో మీ ప్రాబ్లం వాళ్ళకి అర్థం కాదు కదా, దీంతో మీరు డిస్టర్బ్ అవుతారండి. సో వీలైనంత వరకు రిలేటివ్స్ ఇళ్ళల్లో వద్దండి. హ్యాపీగా బ్రదర్ కానీ మీ ఫాదర్ కానీ మీ క్లోజ్ రిలేటివ్ ఎవరన్నా వెంట పెట్టుకొని ఒక హోటల్ రూమ్లో స్టే చేయండి. అంతేకాని ఏ రిలేటివ్స్ ఇంట్లో ఉండద్దు. అండ్ మీరు స్టే చేసే హోటల్ రూమ్ కూడా ఎట్లా ఉండాలంటే ఎగ్జామ్ సెంటర్కి వాకబుల్ డిస్టెన్స్. సో దూరం ఉంటే ఏమవుతుందంటే ఏదైనా ట్రాఫిక్ జామ్ వచ్చి మీరు ఇబ్బంది పడతారు. రీసెంట్గా మనకి హైదరాబాద్లో జరిగిందండి. ఎంసెట్ ఎగ్జామ్ జరిగినప్పుడు హ్యూజ్ ట్రాఫిక్ జామ్ వల్ల, ఎస్పెషల్లీ ఐ థింక్ మార్నింగ్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ మెడికల్ ఉంటుందండి. మార్నింగ్ ఇంజనీరింగ్ అయిపోయింది, కాలేజ్ ఎగ్జామ్ సెంటర్స్ నుంచి అందరినీ వదిలిపెట్టారు. దాంతో రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి, ట్రాఫిక్ జామ్. ఆఫ్టర్నూన్ మెడికల్ దానికి ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో వాళ్ళకి టైంకి అందుకోలేకపోయారండి. అనవసరంగా కొంతమంది ఎగ్జామ్ రాయకుండా, అంటే 2 years పట్ట కష్టం అండి. దట్టు ఎంత అమౌంట్ మానిటరీ లాస్ అండి. దీంట్లో ఎవరిని బ్లేమ్ చేయడానికి ఏం లేదు, మన కేర్ మనం తీసుకోవడమే. సో 2 o'clock ఎగ్జామ్ అయితే అవసరం అయితే 10:30, 11కు ముందే ఉండడమే, చేయగలిగింది ఏం లేదు. ఎవరినైనా బ్లేమ్ చేస్తాం సిస్టంలో, దీనికి ఎవరూ కారణం కాదు. సో మన ప్లానింగ్ లోపం అంతే. సో ఇందాక చెప్పాను చిన్న చిన్న డెసిషన్స్ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయని. దట్స్ వై హోటల్ ఎలాంటి తీసుకుంటారంటే మీ ఎగ్జామ్ సెంటర్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉండాలి. ఏ వెహికల్ లేకపోయినా కూడా మనం నడిచి ఎగ్జామ్కి వెళ్ళిపోయి కంఫర్టబుల్గా రాయగలిగే విధంగా ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదండి, వాటన్నిటి మనం కంట్రోల్ చేయలేం. బట్ మనం ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే ఏం జరిగినా నా ఎగ్జామ్ మాత్రం నేను కంఫర్టబుల్గా రాసుకోవాలి అనే విధంగా ఉండాలండి. అండ్ ఒక మంచి ఫ్రెండ్ కావచ్చు, క్లోజ్ రిలేటివ్ కావచ్చు, మీరు వెంట పెట్టుకొని వెళ్ళండి. సో మీకు తోడుండి మీకు కావాల్సిన ఫుడ్ అది మీరు తిరగకుండా వాళ్ళు తెచ్చి ఇవ్వగలిగే స్థాయిలో, ఏదైనా బుక్స్ కావాలంటే వెంబటే మీరు అడగంగానే వెంటనే ఓపెన్ చేసి ఇచ్చి అలా మీకు హెల్పింగ్గా ఉండేటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని తీసుకువెళ్ళండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు ఈ పాటికి హాల్ టికెట్ వచ్చి ఉంటుంది, అడ్మిట్ కార్డ్ వచ్చి ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. కంపల్సరిగా ఒక 2 days ముందే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి పర్సనల్గా విజిట్ చేయండి. ఈజ్ దిస్ మై ఎగ్జామ్ సెంటర్ ఆర్ నాట్.
విజిట్ చేసుకోండి. అలానే సెంటర్ కోడ్ ఉంటే కనుక మ్యాచ్ చేసి చూసుకోండి. అలాంటిది ఏం లేకపోతే డైరెక్ట్గా ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ ఆ చీఫ్ ఇన్విజిలేటర్ కానీ ఎగ్జామ్కి సంబంధించి ఎవరైతే ఉంటారో కన్సర్న్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళి హాల్ టికెట్ చూపించి, సార్ ఈ హాల్ టికెట్ కరెక్టేనా అలా చూపించి అడగండి. చాలా సందర్భాల్లో సేమ్ నేమ్తో చాలా కాలేజెస్ ఉంటాయండి. కొత్త వాళ్ళకి తెలీదు, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్స్ వై ముందే వెళ్ళి ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుంటే చాలా మంచిదండి. పర్సనల్గా ఒక 2 days ముందే వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ విజిట్ చేసుకోండి. అండ్ వెళ్ళాల్సిన రూట్ కానీ అన్నీ మనం ఫైనలైజ్ చేసుకున్నట్టు ఉంటుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఒక కొత్త ప్లేస్కి వెళ్ళామనే ఫీలింగ్ ఉండదు ఎగ్జామ్కి వెళ్ళే రోజున. 2 days ముందే మనం విజిట్ చేస్తాం కాబట్టి మన మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అందుకని 2 days ముందే వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ మీరు ఫిజికల్గా చూసుకోండి. అండ్ అడ్మిట్ కార్డ్స్ ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని మీద మీ ఫోటోగ్రాఫ్, రోల్ నెంబర్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. అండ్ ఆ అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో అది ఒక కాపీ జిరాక్స్ తీసుకొని ఒక ఫ్రెండ్కి ఇవ్వండి. అంటే సేమ్ మీ ఎగ్జామ్ సెంటరే ఉన్నటువంటి ఫ్రెండ్కి ఇవ్వండి. పొరపాటున మీ దగ్గర ఉంది కనుక పోతే ఫ్రెండ్ని అడిగి మీరు వెంటనే ఎగ్జామ్ రాయొచ్చు. అలానే మీతో పాటుకు మీ ఫాదర్ గారు వస్తున్నారనుకోండి, ఇప్పుడే ఒక జిరాక్స్ కాపీ తీసి వాళ్ళ జేబులో పెట్టేసేయండి. సో మీరు పొరపాటున మర్చిపోయి వెళ్ళినా కూడా వాళ్ళ జేబులో ఉన్న హాల్ టికెట్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీ అందరికీ తెలుసో తెలీదో, పొరపాటున మీ అడ్మిట్ కార్డు కనుక మీరు మిస్ అయితే మీరు ఇంటి దాకా మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. నియరెస్ట్ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళిపోండి, చక్కగా మీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసేసుకోండి. అండ్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్ www.ica.nic.in అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు మీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఏదన్నా ఇష్యూస్ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా నోయిడా వాళ్ళతో మీరు మాట్లాడాల్సి ఉంటుందండి. దాని కాంటాక్ట్ నెంబర్స్ ఇవి. సో 01203054-806 అండ్ 805, అలానే 0120495370 అండ్ 3705 ఈ కాంటాక్ట్ నెంబర్స్తో మీరు మాట్లాడాల్సి ఉంటుంది. లాస్ట్ మూమెంట్ టెన్షన్స్ వద్దండి. ఈ పాటికి మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని చక్కగా నేను ఇందాక చెప్పినట్టుగా రెడీ చేసి పెట్టుకోండి. 1 or 2 స్పేర్ కాపీస్ పెట్టుకోండి. అండ్ మీతో పాటు మీ ఫాదర్ వస్తుంటే ఆయన జేబులో ఒకటి పెట్టేసేయండి. మీ ఫ్రెండ్కి ఒక కాపీ ఇచ్చేసేయండి. పొరపాటున పోయినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, సో మీరు ఏ పెన్సిల్తో ఎగ్జామ్ రాయదలుచుకున్నారో అది ముందే ఫిక్స్ చేసుకోండి. మార్చొద్దు, ఈ మూమెంట్లో మార్చడం కరెక్ట్ కాదు. వీలైనంత డార్క్గా రాసేటువంటి పెన్సిల్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే పెన్సిల్ కంటే కూడా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ప్రిఫర్ చేస్తానండి. బికాస్ పెన్సిల్తో మీరు మార్క్ చేస్తారు, అది పొరపాటున డార్క్ అవ్వలేదనుకోండి, మెషిన్స్ వాల్యుయేషన్ చేస్తాయి కాబట్టి ఎవరు కూడా గ్రేస్ మార్క్స్ ఏం కలపరండి. పర్లేదులే సుమారుగా మార్క్ చేశాడు అట్లా ఏమి ఉండవండి. అది కంప్లీట్గా డార్క్ అయితేనే మీరు ఆన్సర్ చేసినట్టుగా మెషిన్ కన్సిడర్ చేస్తుంది. అదర్వైజ్ మీరు ఆ క్వశ్చనే ఆన్సర్ చేయలేదు అన్నట్టుగా వదిలేస్తుందండి. ఆ సిచ్యువేషన్ రానియద్దు. వీలైనంత వరకు బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ప్రిఫర్ చేయండి. కుదరకపోతే పెన్సిల్ అనుకుంటే వీలైనంత డార్క్గా రాసేటువంటి పెన్సిల్ తీసుకోండి. అండ్ సో ఇంక్ పెన్స్, జెల్ పెన్స్ లాంటివి ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయొద్దండి. దే ఆర్ హైలీ రిస్కీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎప్పుడు చెప్పే మాటనండి, ఫుడ్, డ్రింకింగ్ వాటర్ అండ్ హెల్త్ కేర్ఫుల్గా ఉండండి. ఇంత కష్టపడ్డదానికి అనవసరంగా వృధా అయిపోతుంది. అండ్ ఇందాక చెప్పినట్టుగా చిన్న డెసిషన్సే కదా అని నెగ్లెక్ట్ చేయొద్దండి. ఆ చిన్న విషయాలు కూడా మీ భవిష్యత్తుని శాసించేటువంటి అవకాశం ఉంది. అండ్ రీసెంట్ ఎంసెట్ ఎగ్జామ్ అప్పుడు మీరు చూసుంటారు, జస్ట్ 1 minute లేటుగా వెళ్ళి 2 years వాళ్ళు పడ్డ కష్టం పోగొట్టుకున్నటువంటి స్టూడెంట్స్ని మీరు చూసుంటారు. ఎందుకు ఆ పరిస్థితి మనం తెచ్చుకోవాలి చెప్పండి? సో ఆ సిచ్యువేషన్ అసలు ఎందుకు తెచ్చుకోవాలి, వచ్చిన తర్వాత ఎందుకు బాధపడాలి, ముందే ఎందుకు జాగ్రత్త పడకూడదు? ఇంత కష్టపడి మనం వర్క్ చేసాం, ఎందుకు దాన్ని వేస్ట్ చేసుకోవాలి? అలా ఆలోచించండి. ఎప్పుడు సేఫ్ జోన్లో ఉండండి, ఎక్కడ రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎగ్జామ్ ఫియర్ మిమ్మల్ని డామినేట్ చేయకూడదు. మీరు ఆ ఎగ్జామ్ ఫియర్ని డామినేట్ చేయగలగాలి. సో దాన్ని ఓవర్కమ్ అవ్వగలగాలి. మీకు మీరు పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చుకోగలగాలి, పాజిటివ్ కమాండ్స్ ఇచ్చుకోగలగాలి. సో బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్.